There is a person in Trivandrum. ట్రివాండ్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక సంఘటన They are జరిగింది. 3 children. వారు ముగ్గురు పిల్లలు. When a high profile society, one person came to the Lord. ఒక మంచి ఉన్నత శ్రేణి, సమాజం యొక్క ఉన్నత శ్రేణిలో నుండి ఒక్క వ్యక్తి ప్రభువుని అంగీకరించాడు. And he became the black sheep of the family. ప్రభువుని అంగీకరించటను బట్టి ఆయన తన కుటుంబంలో ఒక వేరే వ్యక్తిగా మారిపోయాడు. The father said, I won't give the best portion of my family property. తండ్రి ఏమన్నాడంటే, నా యొక్క కుటుంబం యొక్క స్వాస్థ్యములో వీడికి మాత్రము మంచి పాలునివ్వను అని చెప్పాడు. You become Christian, నువ్వు క్రైస్తవునిగా మారావా, so in your property there is no way, there is no access. కనుక నీకు నేను ఇస్తున్నటువంటి ఆ ఆస్తికి ఎక్కడ కూడా దారి లేకుండా ఏదో మారుమూలన ఇస్తానని చెప్పాడు. And if there is no access of any road, there won't be any price for that property. ఎంత పెద్ద ప్లాట్ ఉన్నా, ఎంత పెద్ద స్థలం ఉన్నా, దాని దగ్గరికి వెళ్ళడానికి దారి లేదనుకోండి, దానికి విలువ ఉండదు. But even then the brother trust in God. అయినప్పటికీ కూడా ఆ సహోదరుడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. But after 6 months later, 6 నెలల తర్వాత the government decided to build a highway. గవర్నమెంట్ వారు ఒక పెద్ద రహదారిని నిర్మించాలని వారు అనుకున్నారు. When the survey came, the highway was coming exactly by the side of this brother's property. అయితే ఆ హైవే వారు నిర్మిస్తున్నప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆ హైవే యొక్క ప్రణాళిక సర్వే అంతటిని చేస్తే ఈ సహోదరుని యొక్క ప్లాట్ పక్క నుండే ఆ హైవే బయలుదేరి వచ్చింది. Yes, the father said, తండ్రి ఏమన్నాడు, I won't give you access to byway access to your property, byway access. నేను నీ యొక్క ప్లాట్ కి, నీ ఆస్తికి కనీసము ఒక చిన్న పిల్లదారి యొక్క సర్వీస్ రోడ్ యొక్క యాక్సెస్ కూడా నీకు ఇవ్వను అని అన్నాడు. Heavenly Father said, పరలోకపు తండ్రి అన్నాడు, oh, let them not give you byway access. I am the Lord one who give it to your property, highway access. వారు నీకు బైవే యాక్సెస్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నేను నీ కొరకు ఒక రహదారి మార్గాన్ని సృష్టిస్తానని చెప్పాడు. When you stand for the Lord, మీరు ఎప్పుడైతే ప్రభు కొరకు when నిలబడతారో, you live in the presence of God, దేవుని సన్నిధిలో మీరు జీవించినప్పుడు, when people are giving something bad, God will make it for good. మీరు దేవుని సన్నిధిలో జీవించిన వారైతే, జనులు మీకు ఏదైనా కీడు చెడు చేసినట్లయితే దేవుడు దానిని మీకు మేలుకై జరిగిస్తాడు. Amen. ఆమేన్.